కదా. మనకు శ్రమలు అనేవి ఎప్పుడు వస్తూనే ఉంటాయి. అంతకంటే ముందు ఎవ్వరమైనా కూడా ఈ లోకయాత్రను ఒకరోజు ముగించి వెళ్ళవలసిన వారమే, దేవుడు పిలిచినప్పుడు వెళ్ళాల్సిన వారమే అనే విషయాన్ని మనం గ్రహించాలి. ఏదైనా శ్రమ వస్తే, ఏదైనా పశువు తప్పిపోతే, లేకపోతే ఇంట్లో పిల్లలకు వ్యాధి వస్తే, ఏదైనా బాధ వస్తే, ఇంకేమైనా జరిగినా కానీ వెంటనే దేవుడు నాకు ఏం చేశాడు అని అనడానికి వీల్లేదు. ఒక వ్యక్తి చాలా రోజుల నుండి క్రైస్తవుడని పిలువబడుతూ ఓ రోజు బాబు స్కూల్ నుండి ఒక 1 hour లేట్ వచ్చాడు. అంత మాత్రాన దేవుని దగ్గర నేను రోజు 10 అధ్యాయాలు బైబిల్ చదివినా, నేను ఇంత భక్తిగా ఉన్నా, సేవకుల వెనుకనే పడిపోయినా ఏమీ లాభం లేదు, ఎందుకు నాకు ఇలా జరుగుతుందని వెంట ఆ గంటలోపే దేవుణ్ణి దూషిస్తున్న పరిస్థితులు విన్నాం, నా చెవులార విన్నా. అలాంటి పరిస్థితిలో మనం ఉండడానికి వీల్లేదు. ఈ శ్రమల కాలంలో, శ్రమలు అనే మాట మీద నేను కొద్ది సమయం మీతో మాట్లాడాలని ఆశపడతా ఉన్నాను. శ్రమలు అనగానే అవి నాకు రాకూడదు, ఆ ఇంటికే రావాలి, ఈ ఇంటికే రావాలి, యేసయ్యనే పొందాలి, లేకపోతే నేనే పొందాలి అనే ఆలోచన మనలో నుండి తీసివేసుకోవాలి. మనం ఒక మంచి ఆలోచన కలిగి ఉండాలి. ఏంటంటే యేసయ్య నీ కొరకు, నా కొరకు ఆయన శ్రమపడ్డాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం చూస్తే మొత్తం ఆయన సిలువను గూర్చిన విషయాలే అక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి. యెహోవా దేవుడికి యేసుక్రీస్తును నలుగగొట్టుట ఇష్టమైందంట అతనికి. అంటే ఇతడు శ్రమ పొందుట ఎందుకు? తన సొంత కుమారుణ్ణే మన కొరకై, మన పాపముల విషయమై మనము పొందాల్సిన శిక్షను కాస్త ఎవరు భరించేలాగున తన కుమారుడైన యేసుక్రీస్తు మన పాప భారమంతా, మన శిక్ష అంతా కూడా ప్రభువే భరించులాగున ఆయనను ఈ లోకమునకు పంపించినట్టు చూస్తాం. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అనే దేవుని యొక్క వాక్యం యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనంలో మనం చూస్తాం. ఈ వాక్యం ఈ విధంగా మనం చూస్తున్నప్పుడు దేవునికి ఇష్టమైంది అంటే ఆయన కూడా తండ్రి చనిపోయిన తర్వాత యేసుక్రీస్తు కూడా ఎన్నో బాధ్యతలు భరించాడు, శ్రమలు అనుభవించినట్టు చూస్తాం. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 5, 6, 7 వచనాల్లో మనం గమనించినట్లయితే ఎవరైనా ఒక మాట చదివి వినిపిస్తారా? హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం ఐదవ అధ్యాయం 4వ వచనం నుండి చూద్దాం. దేవుని చేత పిలువబడిన వాడై ఈ ఘనత పొందును. అటువలే క్రీస్తు కూడా ప్రధాన యాజకుడగుటకు తన్ను తానే మహిమ పరచుకొనలేదు గాని, నీవు నా కుమారుడవు, నేను నిన్ను కని ఉన్నాను అని ఆయనతో చెప్పిన వాడే. ఎక్కడ చదువుతున్నామా? హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం నుండి చదువుకుందాం. శరీరధారి అయి ఉన్న దినములలో మహారౌదనముతోనూ కన్నీళ్లతోనూ ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఆయన కుమారుడై ఉండియు విధేయతను నేర్చుకొనెను. తనకు విధేయులైన వారిని అనే విషయాన్ని కూడా కింది వచనంలో మనం గమనించగలం. ఇక్కడ మనము తను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకున్నట్టు చూస్తాం. తను ఇంకా కన్నీళ్లతోనూ రోదనముతోనూ తను గడిపిన రోజులలో ఆయన శ్రమ పొందిన పరిస్థితిని మనం ఈ వచనాల్లో చూస్తాం. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం నుండి ఉంది. ఆ వచనాలు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత అయినా చదవండి. అక్కడ కన్నీళ్లతోనూ రోదనముతోనూ గడిపిన పరిస్థితులు మనం ఆ సన్నివేశంలో చూస్తాం. ఏది ఏమైనా శ్రమల వలన దేవుడు యేసుక్రీస్తు నేర్చుకున్నది ఏంటంటే విధేయతను నేర్చుకున్నాడు అనే విషయాన్ని చూస్తున్నాం. శ్రమలు అనేది మనకి ఎప్పుడైనా వస్తే వెంటనే దేవుణ్ణి దూషిస్తూ ఉంటాం. కానీ క్రైస్తవులమైన మనము విశ్వాసములో బలపడుట కొరకు, అంటే రాటుదేలినట్టు అంటాం కదా ఆ మాట,
ఆ విధంగా ఉండాలి అంటే మనము విశ్వాసంలో బలపడాలంటే కూడా శ్రమలను ఓర్చుకోగలగాలి. దేవుని యొక్క వాక్యమే సెలవిస్తుంది రోమా పత్రికలో, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయునని ఎరిగి శ్రమల యందు అతిశయపడుదము అనే మాట. సిలువ అంటే ఏంటి చెప్పండి? తన సిలువను ఎత్తుకొని తనను వెంబడించాలి అనే వాక్యాన్ని కూడా మనం చూస్తాం కదా. సిలువ అంటే ఏంటి చెప్పండి? శ్రమలు. మనము శ్రమలన్నిటినీ ఓర్చుకోగలిగితేనే ప్రభువును వెంబడించగలం. ఈ శ్రమలు మాత్రం నాకు వద్దు అనుకోవడానికి వీలు లేదు. ఇది యేసుక్రీస్తు శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడు అనే విషయాన్ని చూస్తున్నాం. శ్రమలు అనుభవించడము ద్వారా మనం విశ్వాసములో బలపడడానికి వీలుంటుంది. శ్రమ మనకు ఓర్పును తెచ్చిపెడుతుందంట. ఓర్పు పరీక్ష నిరీక్షణను కలుగజేస్తుందంట. నిరీక్షణను. కాబట్టి మనం శ్రమల యందు ఏమవ్వాలి? అతిశయపడాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఈ శ్రమల ద్వారా మేలు ఉంది అనే విషయాన్ని కూడా దావీదు భక్తుడు అనడం మనం చూస్తూ ఉంటాం. ఈ యొక్క శ్రమ అనే విషయాన్ని చూస్తే భూమి మీద ఉన్న మనకు శ్రమలు అంటే ఇష్టం ఉండదు, ఇంకా సుఖమును ఎంతైనా అనుభవిస్తాం. కానీ సొలొమోను భక్తుడు ఒక మాట అంటాడు, సుఖమును అనుభవిస్తూ అంటాడు, ఇంక ఈ సుఖము దీంట్లో ఏమీ లేదు అనే విషయాన్ని, ఇది వ్యర్థము, నేను ప్రతిదీ అనుభవించాడు. తన కంటికి చూడాలనిపించింది చూశాడు, తనకేది వినాలనిపించింది విన్నాడు, ఏమి తెప్పించుకోవాలనుకుంటే అది తెప్పించుకోడు. ఎన్ని అనుభవించాలో అన్ని అనుభవించాడు. అనుభవించి ఏమంటున్నాడు? ఆ సుఖం అంతటిని అనుభవించి కూడా దీని ద్వారా ఏమీ లాభం లేదు, ఇదంతా గాలికై ప్రయాసపడినట్టే, ఇదంతా కూడా వ్యర్థము అనే విషయాన్ని చెప్పడం చూస్తాం. ఇంకా శ్రమలు అనే విషయానికి ఆలోచన చేస్తే శ్రమ పడిన వారు ఎంతోమంది భక్తులను కూడా వాక్యంలో చూస్తాం. మనము నిర్గమకాండం 1వ అధ్యాయం 12వ వచనంలో చూస్తే అక్కడ యాకోబు యొక్క సంతానమైన 70 మంది ఐగుప్తు ప్రాంతములో ఉండగా అక్కడ పరిస్థితులను మనం గమనించినట్లయితే వారందరినీ కూడా ఐగుప్తీయులు ఇశ్రాయేలు ప్రజలను ఎంతగానో ఇబ్బంది పెడతా ఉన్నారు. అక్కడ ఫరో కూడా ఏం చేస్తూ ఉన్నాడంటే వీరు అభివృద్ధి చెందుతూ ఉంటే వారిని అంతగా బాధ పెడుతున్న వాడిగా ఉంటున్నట్టు చూస్తున్నాం. వారు విస్తరిస్తున్న కొలది, వారిని శ్రమ పెడుతున్న కొలది అక్కడి ప్రజలందరూ కూడా విస్తరిస్తున్నారంట, అభివృద్ధి పొందుతూ ఉన్నారంట. కొన్నిసార్లు మనల్ని శ్రమల ద్వారా బంధువులే కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, దూరమైన వారైనా కానీ వీరిని శ్రమ పెడితే వీరు అంతమైపోతారు, వీరితో ఏ బాధ లేకుండా పోతుంది అనే ఆలోచనలు వారు చేస్తారు. కానీ యోసేపు జీవితంలో కూడా యోసేపును ఇంకా వీడు లేకుండా చేసేయాలి, వీడిని మా తండ్రికి వీడంటే ఇష్టమైపోతుంది, వీడి కళలన్నీ కూడా తల్లిదండ్రులకు చాలా సంతోషం అనిపించి వింటూ ఉన్నారు అని ఈ విధంగా అసూయపడి ఏం చేశారంటే వారి తమ్ముడు లేకుండా అయిపోవాలి అని ఆలోచన చేసి ఆ యొక్క గోతిలో త్రోసేశారు. కానీ దేవుడు అక్కడ నుండి ఆయనను జ్ఞాపకము చేసుకొని ఆ గోతిలో నుండి లేవనెత్తి ప్రధానమంత్రిగా చేశాడు. మంచి ఎంత అంటే అక్కడ ఉన్న ధాన్యం అంతటికీ అధికారిగా ఆయనను చేసినట్టు చూస్తాం. అంటే దేవుడు జ్ఞాపకం చేసుకోవాలి ఎలాంటి శ్రమ పరిస్థితిలోనైనా. కొన్ని దేవుడి అంటే ఆయన ఇష్టంతోనే మనకు శ్రమ మన కుటుంబానికి ఎంటర్ అవ్వచ్చు, కానీ దాన్ని తట్టుకోగలిగిన శక్తి రావాలి మనకు. విశ్వాస జీవితంలో నేను విశ్వాసురాలను అనే మాట చెప్పుకుంటా ఉంటాం, కానీ విశ్వాస జీవితంలో నువ్వు సరైన వారుగా ఉన్నావంటే నీకు ఏ శ్రమ వచ్చినా తట్టుకోగలిగినప్పుడే నువ్వు అసలైన విశ్వాసములో ఉన్నట్టు. ఆ శ్రమలను నువ్వు తట్టుకోగలిగితే ఆ యొక్క విశ్వాసములో నువ్వు బలపడడానికి ఆస్కారం ఉంటుంది అనే విషయాన్ని మర్చిపోకూడదు. శ్రమ వచ్చినప్పుడు కృంగిపోవడానికి వీల్లేదు. దేవుని యొక్క వాక్యమే అంటుంది, శ్రమ టైంలో నీవు ఒకవేళ కృంగిపోయినట్లయితే నువ్వు చేతగాని వాడవగుతావు అని దేవుని వాక్యం అంటుంది. అలాంటప్పుడు మన భక్తి మనకు ధైర్యం పుట్టించేలా చాలా భక్తిగా విశ్వాసములో నిరీక్షణలో మనం దినదినం ఎదుగుతూ ఉండాలి, కానీ నీరసించిపోవడానికి వీల్లేదు, కృంగిపోవడానికి వీల్లేదు. అదే ఈ నిర్గమకాండం 1వ అధ్యాయం 12వ వచనంలో మనం గమనించగలం. అక్కడ ఏంటంటే వారిని చాలా ఇబ్బంది పెట్టి, అంటే వెట్టి పనులన్నీ చేపించి, ఇటుకలు బురద పనులు అవన్నీ చేయించి వీరిని విసిగించాలని చెప్పేసి శ్రమ పెట్టాలని వారు ఆలోచన కలిగి ఉన్నారు. ఎందుకు అంటే వారు రోజు వారి సంతానము అభివృద్ధి చెందుతూ ఉంది, వారు
విస్తరిస్తూ ఉన్నారు, వారు అభివృద్ధి చెందుతూ ఉన్నారు. అలాంటి విషయాలను తట్టుకోలేక వారు ఏం చేశారంటే అక్కడ వారిని ఇష్టానుసారంగా వెట్టి చాకిరి పనులన్నీ చేపిస్తూ ఉన్నా కానీ ఇశ్రాయేలు ప్రజలు ఏమవుతా ఉన్నారు? అదొక్క వచనం చదువుదాం. అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి. ఏంటంట? ఐగుప్తీయులు ఇశ్రాయేలు ప్రజలను శ్రమ పెడుతున్న కొలది వారు ఏమవుతున్నారు? విస్తరించి అభివృద్ధి చెందుతూ ఉన్నారు, ప్రబలుతూ ఉన్నారంట. శ్రమ వచ్చినప్పుడు మనం ఏమనుకుంటాం? ఒకవేళ వారు అక్కడ కృంగిపోయినట్లయితే ఈ విస్తరించడం అనేది, ప్రబలడం అనేది, అభివృద్ధి అనేది వారు చూసేవారు కాదు. తర్వాత నీకు ఈ శ్రమలను మహదానందంగా ఎంచుకున్నట్లయితే నీకు జీవ కిరీటమును దేవుడు దాచి ఉంచాడనే విషయాన్ని మర్చిపోకూడదు. ఈ శ్రమ సమయంలో మనం కృంగిపోవడానికి వీల్లేదు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే ఇక్కడ మనం అదే విషయాన్ని చూస్తున్నాం. వారు ఎంత బాధ పెడుతున్న కొలది వీరు విస్తరిస్తూ ఉన్నారంట, అభివృద్ధి చెందుతూ ఉన్నారంట. నిన్నెవరైనా బాధ పెట్టాలనుకున్నా, నిన్నెవరైనా ఇబ్బంది పెట్టాలనుకున్నా, వారు పెట్టేదెంతో కానీ కృంగిపోవడం అనేది ఎక్కువ ఉంటుంది. నేటి క్రైస్తవుల్లో చూస్తే నేను తట్టుకోలేకపోతున్నామ్మా, రోజు ప్రార్థన చేస్తున్నా, ఉపవాసం ఉంటున్నా, అయినా ఉపయోగం లేదు అని నీరసించిపోతూ ఉంటారు. ఎక్కడ కూడా ఆ విధంగా నీరసించడానికి వీల్లేదు, కృంగిపోవడానికి వీల్లేదు. నువ్వు శ్రమలో ఉన్నావా, నువ్వు బాధలో ఉన్నావా, దేవుడు నీ చేయి పట్టి పైకి లేపగలిగిన దేవుడు ఉన్నాడనే విషయాన్ని మర్చిపోకూడదు. యోసేపు పని అయిపోయిందని అక్కడ చుట్టుప్రక్కన కాదు అందరూ అనుకునవచ్చు కదండి, కానీ అక్కడ ప్రారంభించాడు దేవుడు అతన్ని. మనం ఎప్పుడు కూడా సమస్య కంటే బలమైన దేవుడు మనకున్నాడనే విషయాన్ని మర్చిపోకూడదు. శత్రువైన సాతాను కంటే బలవంతుడు మనకున్నాడనే విషయాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఘనుడు మన దేవుడు, చాలినంత కృప చూపగలిగిన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. సాదాసీదా దేవుణ్ణి కాదు మనం కలిగి ఉన్నది, గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నాం. అలాంటి దేవుణ్ణి కలిగి ఉన్న మనం ధైర్యంగా ఎవరైనా శ్రమలో ఉంటే, ఎవరైనా బాధలో ఉంటే వారికి ధైర్యంగా చెప్పగలగాలే కానీ అయ్యో అవునా అని. కొంతమంది ఏం చేస్తారంటే విశ్వాసులు దేవుని ఎరిగిన తర్వాత ఏదైనా శ్రమ బాధ వస్తే మరలా నీకు ఎందుకు ఇట్లా శ్రమలు వస్తున్నాయని ఒక క్రైస్తవురాలే ఇంకొక క్రైస్తవురాలకి చెప్పిందంటే ఏమని? మరలా నువ్వు ముందు ఏది వదిలేసి వచ్చావో దాన్నే మొక్కు అని. ఎంత భయంకరమైన పరిస్థితి కదా! ఒక ఆత్మ దేవుని సన్నిధికి రాకుండా నువ్వు అడ్డుపరుస్తున్నావు. ఆ విధంగా చెప్పడానికి వీల్లేదు. నువ్వు ప్రభు యొద్దకు రా, ఆ శ్రమలో కూడా నిన్ను జ్ఞాపకం చేసుకోగలిగిన వాడు దేవుడు అనే విషయాన్ని చెప్పాలి. ఆ సమస్య కంటే, శ్రమ కంటే గొప్పవాడు మన దేవుడు అనే విషయాన్ని చెప్పాలి. సమస్యల నుండి విడిపించగలిగి దేవుని వాక్యం అంటుంది కదా కీర్తనలో, శ్రమలో నేను అతనికి మొరపెడితిని అతడు నాకు ఉత్తరం ఇచ్చాను. అవును, దేవునికి మనం మొరపెట్టగలిగితే శ్రమ సమయంలో దేవుడు మనకు ఉత్తరం ఇవ్వగలిగిన దేవుడు. ఇశ్రాయేలు ప్రజలే అంటారు ఒక కీర్తనలో ఏమని? శ్రమకు తాళలేక దేవునికి మొరపెట్టినప్పుడు ఆయన మాకు ఉత్తరం ఇచ్చాను అనే మాట నిజమే. మనం శ్రమకు తాళలేక నువ్వెటో పరిగెత్తడానికి వీల్లేదు. దేవుని వైపు పరిగెత్తి, అయ్యా శ్రమలో ఉన్నాను, నన్ను జ్ఞాపకం చేసుకో, నేను బాధలో ఉన్నాను, సంతానము లేక పెనిన్నా పోరు భరించలేక హన్నా ఎంత బాధతో, ఆ బాధలో ఆ శ్రమలో దేవుని సన్నిధికి పరిగెత్తుకొని వెళ్ళి షిలోహు మందిరంలో ప్రార్థన చేస్తే ఆ బిడ్డ ప్రార్థన దేవుడు ఆలకించి ఆమెను జ్ఞాపకము చేసుకున్నాడు. ఆమె అంటది, ఆయన నన్ను జ్ఞాపకము చేసుకున్నాడు అనే మాట. మనం యోబుని చూస్తామండి. ఆయనకు వచ్చిన శ్రమల్లో నీకు నాకు కలిగింది ఎంత? సంతానం పోయిందా? నో, ఏం బాధపడడానికి వీల్లేదు. ఒకవేళ ఆస్తి నష్టపోయావా, నీకు రావాల్సిన వాటా ఏదైనా మిస్ అయిందా? నో ప్రాబ్లం, బాధపడడానికి వీల్లేదు. ఇలాంటి బాధలు ఇవన్నీ కూడా అసలు ఈ లోకపు శ్రమలు ఎన్న తగినవి కావని దేవుని వాక్యం అంటుంది. ఈ చులకని శ్రమ ఎంతకాలం ఉంటుంది? చాలా రెఫరెన్స్ చూపెట్టాలని ఉండే కానీ నేను బైబిల్ తీయలేకపోతున్నాను. ఏంటి ఈ చులకని శ్రమ ఎంతకాలం ఉంటుంది నీ వెంట? కొద్ది కాలం కదండి, మనం బ్రతికి ఉన్నంతకాలం. మళ్ళీ ఎప్పుడు కూడా దేవుని వాక్యమే అంటుంది, సుఖము దుఃఖములు జతపరిచి పెట్టాడంట దేవుడు. సుఖాన్ని అయితే అనుభవిస్తాం. నిన్న మా పిల్లలు పప్పి నా దగ్గర ఇంతే బ్యాలెన్స్ ఉంది చూడు అని చూపిస్తాను. మరి నేనన్నా ఎక్కువ బ్యాలెన్స్ ఉన్నప్పుడు చూపించుకున్నారా బిడ్డ ఈ విధంగా అన్నప్పుడు నవ్వుతూ ఉన్నారు. నిజమే, శ్రమ వచ్చినప్పుడే అందరికి ఎక్స్పోజ్ అవుతాం, అందరికి చెప్తూ ఉంటాం.
తక్కువ బ్యాలెన్స్ ఉన్నప్పుడే అసలు నా బ్యాంక్లో బ్యాలెన్సే లేదు అనే విషయాన్ని చెప్తాం. బాధలో ఉన్నప్పుడే చెప్తాం, కానీ సంతోషంగా ఉన్నప్పుడు దేవుడు నా జీవితంలో ఈ కార్యం చేశాడని. చాలామంది అద్భుతాలు అనుభవిస్తూ దేవుని సన్నిధిలో నిలబడి అందరి సంఘ ప్రార్థన వల్ల, దైవజనుల ప్రార్థనల వల్ల దేవుడు నాకు ఈ కార్యాన్ని చేశాడని చెప్పడానికి ముందుకు రారు. శ్రమ ఏదైనా కలిగిందా, ఊరికిన ఒక మూల నుండి కృంగిపోయి నీరసించిపోతూ ఉంటారు. ఎవరైనా ఎదురైతే నేనే బాధలో ఉన్నా అంటాం. ఆ విధంగా కాదు. యోబు అసలు ఎంత గొప్ప విషయం కదండి. ఒక్కో రోజు ఒక్కొక్కరి ఇంట్లో విందు జరుగుతూ ఉన్నాయంట. వారి విందు దినములు పూర్తయిన తర్వాత నా బిడ్డలు ఏదైనా తెలిసి తెలియక తప్పు చేశారేమో అని అరుణోదయమున లేచి వారి కొరకు బలులర్పించడానికి వెళ్ళాడంట యోబు. ఎంత మంచి లక్షణం కదా. ఆయనను గూర్చి 4 విషయాలు దేవుని యొక్క వాక్యం అంటుంది. అంటే శ్రమ అంటే మన శ్రమలు అనుకుంటున్నప్పుడు మనము ఒక్కటే పాట కూడా ఉంటుంది కదా, సుగుణాల సంపన్నుడా, దాంట్లో నా శ్రమలుగా అనిపించలేదు. ఎప్పుడు యేసయ్యను వెన్నంటి నీవు నేను ఉన్నప్పుడు శ్రమలు అనేవి రావు. అందుకే మనము అంతకుముందు కూడా గుర్తు చేసుకున్నాం కదా, ఈ ద్రాక్షవల్లితో ఎప్పుడైతే తీగ అంటుకట్టబడి ఉంటుందో ఎండిపోయే ప్రాబ్లం అనేది ఉండదు. దేవునితో అంటుకట్టబడినప్పుడు పచ్చగా ఫలిస్తూ ఉంటాం కదండి. అది వేరైంది అనుకోండి ఎండిపోతుంది. దాన్ని వెంటనే మనుషులు తీసుకొని వెళ్ళి పక్కన వేసేసి అగ్ని అంటించేస్తారు, కాల్చేస్తారు. అలాంటి పరిస్థితి రాకముందే ప్రభుతో అంటుకట్టబడిన వారముగా ఉండాలి. యోహాను సువార్త 15:1 చూస్తాం కదా, దేవునితో అంటుకట్టబడిన వారిగా ఉండాలి. ప్రేమయందు కానీ మన మాట, తీరు, ప్రవర్తన ప్రతిదీ కూడా ప్రభు దృష్టికి అంగీకారముగా ఉండాలి. దేవునితో అంటుకట్టబడిన వారుగా ఉంటేనే క్రైస్తవులం అని ఎప్పటి నుండి పిలువబడుతున్నాం, కానీ క్రీస్తును ఎరిగిన వారుగా ఉన్నామా లేదా? సాధు సుందర్ సింగ్ గారు అంటారు, ప్రభు కొరకు మరణించడం అనేది చాలా ఈజీ. 1-2 గంటల్లో ఎవరైనా చంపుతానంటే చనిపోవడానికి కూడా సిద్ధమే, ఒకవేళ అది కూడా సులభమే అనే మాట అంటూ ఏమంటాడంటే క్రీస్తు కొరకు బ్రతకడం మాత్రం చాలా కష్టం అన్నాడు. అర్థమవుతుందా నేను చెప్పే మాట? ప్రభు కొరకు చనిపోవడం చాలా ఈజీ. మనల్ని ఎవరైనా ఇప్పుడు నువ్వు దేవుని ఎందుకు నమ్ముకున్నావు, నిన్ను చంపేస్తా అని ఎవరైనా దగ్గరికి వస్తే చనిపోవచ్చు, ఏముంది, ప్రభులో నువ్వు విశ్వాసంలో గట్టిగా ఉంటే ప్రభు కొరకు చనిపోతా. నేను హతసాక్షులైన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోవాలి. నిజమే కదా, ఎంత భయంకరంగా శ్రమ పెట్టి చంపేశారు ఆనాడు. అసలు వారిని ఎన్ని రీతులుగా అంటే అన్ని రీతులుగా చనిపోయిన వారు, హతసాక్షులైన వారు ఎంతోమంది ఉన్నారు. అంత భయంకరమైన శ్రమలు మనకేం రావట్లేదు కదండి. అలాంటివి రావట్లేదు. బ్రతికి ఉన్న మనకు కొన్ని చిన్న చిన్న శ్రమలు వస్తే వాటినే తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నట్టుగా చెప్తాం. కానీ శ్రమ అనుభవిస్తే అది మనకు మేలు అనే విషయాన్ని గ్రహించాలి. అయితే సాధు సుందర్ సింగ్ అదే మాట అన్నాడు. ఏమనంటే క్రీస్తు కొరకు బ్రతకడము చాలా కష్టం. అది ఎప్పటిదాకా బ్రతకాలి? 1 రోజు 2 రోజులు క్రీస్తు కొరకు బ్రతికితే సరిపోద్దా? కాదు, చచ్చే వరకు, మనం మరణం అయ్యే వరకు, ఆయన రాకడ వరకు, మన పోకడ వరకు మనం తప్పకుండా ఏ శ్రమనైనా అనుభవిస్తూ ఉండాలి. ప్రభు కొరకే బ్రతకాలి. ఆయన నామాన్ని ఘనపరచాలి, ఆయనకు ఘనత తెచ్చేవారుగా ఉండాలి. కానీ ఆయన నామాన్ని ఎక్కడ కూడా అవమానపరిచే పరిస్థితిలో మనం ఉండకూడదు. నీకు శ్రమ కలిగినా కానీ, డేవిడయ్య గారు ఒక మాట చెప్పేవారు, భూమి మీద కట్టె ఉన్నంత కాలము, భూమిని ఆనుకున్నంత కాలం ఏమొస్తుంది? దానికి చెదలు వస్తుంది. అదేవిధంగా భూమి మీద ఉన్న మనకు నిత్యం శ్రమలు అనేవి వస్తాయి. మనం ఎత్తబడితేనే ఆ శ్రమల నుండి విడుదల. ఆ శ్రమల ద్వారా మనకు దేవుడు విధేయతను నేర్పించగలడు. దేవుడు నేర్చుకున్నాడు ఆ విధంగా. విధేయతకి అర్థం చెప్పిన దేవుడు మన దేవుడు. ఎన్ని శ్రమలు, ఎంత ఆయన మీద ఉమ్మేస్తూ ఉన్నారు, ఆయనను కొడుతూ ఉన్నారు, ఒకవైపు హేళన చేస్తూ ఉన్నారు. మనం తట్టుకోగలమా ఆ విధంగా? అలాంటివన్నీ వచ్చినప్పుడు తట్టుకోగలమా? ఎవరైనా మనల్ని ఒక మాట అంటేనే వారితో తొందరగా తెలిసి తెలియక ఏదో అన్నారులే అని కలిసిపోవడానికి ఇష్టపడం కదండి. అదే తెలిసి తెలియక అన్నారులే, మనం కలిసిపోదాం, క్షమిద్దాం అనే మనస్సు, ప్రేమిద్దాం అనే మనస్సు రాదు. అలాంటి శ్రమ సమయంలో కూడా ఏమన్నాడు? వీరేం చేస్తున్నారో తండ్రి, వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించుమనే మాట. ఈ శ్రమల కాలంను ఊరికేనే ఫాలో అవ్వడం కాదు. ఎలాంటి శ్రమలు వచ్చినా
మనం ఎదుటివారి ద్వారా వస్తే వారిని క్షమిస్తూ ముందుకు వెళ్ళాలి. ఎలాంటి పరిస్థితిలోనైనా శ్రమలో మనం నేర్చుకోవాల్సింది ఏంటి? ఏది ఏమైనా క్రీస్తును పోలిన జీవితాన్ని జీవిస్తుండాలి. శ్రమ సమయంలో కూడా అన్నీ ఓర్చుకొనిన దేవుని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని యొక్క వాక్యమే అంటుంది, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం మొదటి 2-3 వచనాల్లో ఉంటుంది ఒక మాట. 12వ అధ్యాయం మొదటి వచనం. ఇంత గొప్ప గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి మీరు అలసట పడకయు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. అన్నీ ఓర్చుకొనిన ప్రభువును మనం తలంచుకోవాలి. అందుకే విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూడాలి. యేసు వైపు చూడాలి. మనం చాలాసార్లు మనము వాక్యంలో కూడా చూస్తాం కదా, ఇత్తడి సర్పము, ఎత్తబడిన ఇత్తడి సర్పమును గురించి మనందరికీ తెలుసు. ఇష్టానుసారంగా ఇశ్రాయేలు ప్రజలు దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతున్న సందర్భములో దేవుడే తాపకరమైన విష సర్పములను వారి మధ్యకు పంపించడం జరుగుతుంది. పంపించినప్పుడు ప్రజలందరూ కూడా అయ్యో అది కరవగానే మేము చనిపోతా ఉన్నామయ్యా అని చెప్పేసి వారందరూ కూడా మోషే యొద్దకు వెళ్ళి నువ్వు దేవుణ్ణి వేడుకొనమని దేవునికి ప్రార్థన చేయమని బ్రతిమిలాడినప్పుడు మోషే మరలా దేవునికి ప్రార్థన చేస్తాడు. అయ్యా ఏంటి పరిస్థితులు అన్నప్పుడు దేవుడే చెప్తాడు, నువ్వు ఒక ఇత్తడి సర్పమును ఒక స్తంభం మీద చేసి పెట్టుము అని చెప్పినప్పుడు వారందరూ ఏం చేస్తారు, ఎవరైతే ఆ పాము కరుస్తుందో వెంటనే నిదానించి ఆ ఇత్తడి సర్పమును చూడగానే వారు బ్రతుకుతూ ఉన్నారు. అలా బ్రతుకుతారు. నువ్వు అలా చేసి పెట్టమనగానే చేసి పెట్టినప్పుడు చూసిన వారంతా ఆ విధంగా బ్రతికారు. కానీ ఈ విధంగా ఆ గుర్తులు ఇప్పుడు లేవు. ఆ గుర్తులు పెట్టుకొని ఇప్పుడు నువ్వు ఆ ఇత్తడి సర్పములో లేకపోతే ఇంకెవరు బొమ్మలో వేసుకొని ఇష్టమైన సేవకుల బొమ్మలో వేసుకొని మొక్కడము గుర్తు చేసుకోవడం అలాంటివి కాదు. కానీ ఇప్పుడు ఆకాశానికి భూమికి మధ్యన వ్రేలాడుతున్న కలువరి గిరిలో కలువరి సిలువ పైన వ్రేలాడుతున్న ప్రభువును నిదానించి నువ్వు చూడగలిగితే బ్రతుకుతాం మనం. ఆ విషయాన్ని మర్చిపోకూడదు. ఈ యొక్క సిలువ సందర్భంలో మనం నేర్చుకోవాల్సినవన్నీ ఇవి. శ్రమనొందిన ఆయనను అన్ని తిరస్కారం అంతా, పాపాత్ములు పెడుతున్న తిరస్కారం అంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. ఆయనను తలంచుకోవాలి. ఆయనను నిదానించి చూస్తే మనం బ్రతుకుతాం. అందుకే దేవుని యొక్క వాక్యం ఇంతకుముందు చదువుకున్నాం, విశ్వాసమున కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూడమని దేవుని వాక్యం అంటుంది. ఆయన వైపు సిలువలో వ్రేలాడుతున్నది ఎవరి కొరకు? ఆ బాధ, ఆ శ్రమ, శరీరం అంతా కూడా గాయపరచబడింది. ఆయన రక్తము నీ కొరకు నా కొరకై కార్చబడింది. ఆ నిష్కలంకమైన రక్తములో నా పాపములు కడుక్కొని ప్రభు కొరకు బ్రతకాలి. ఇంకా నువ్వు ఆ గుర్తులో నల్ల దారాలో ఇంకా చెవులకో ఇంకా ఏమంటారు అవి సిలువలు వేసుకుంటారు గుండెల మీద, వాటి వల్ల అస్సలు లేదండి. ఆ గుర్తులతో ఏమీ లేదు. కానీ నీ కొరకై ఆ పాపాత్ములు చేసిన ఆ తిరస్కారం అంతా ఓర్చుకొని నా ప్రభువును తలంచుకో. అప్పుడు మనం బ్రతుకుతాం. ప్రభువును జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన పొందిన శ్రమలను జ్ఞాపకం చేసుకోవాలి. అప్పుడు మన శ్రమ, ఈ శ్రమ ఎంతటిది, నాకు వచ్చిన శ్రమ అని మనకు అప్పుడు గుర్తొస్తుంది. యోబు కూడా తన సంతానం 10 మంది పిల్లలైతే 10 మంది పిల్లలు కూడా చనిపోయారు. అదేవిధంగా తన ఆస్తి అంతా కూడా కోల్పోయాడు. అసలు ఆయనను గురించి 4 విషయాలు ఎంత చక్కగా చెప్పబడతాయి కదా దేవుని యొక్క వాక్యం. భూమి మీద చెడుతనమును విసర్జించిన వాడంట, యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనమును విసర్జించిన వాడు. ఎంత శ్రేష్టమైన మాటలు 4 విషయాలు. ఆయన ఎంత భక్తి భయంలో ఉన్నాడు చూడండి. సాతానుడే అంటాడు, ఆయన చుట్టూ కంచె వేసావు కదా, అందుకే అంత భక్తిలో ఉన్నాడు నీతో అనే మాట. కానీ
దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం అనేది మనము కలిగి ఉండాలి. అవన్నీ ఉన్న ఆయనకు శ్రమలు వచ్చినాయి కదా, అలాంటివి అనుకోవడానికి వీల్లేదు. ఆ శ్రమలను కూడా తట్టుకోగలిగాడు. ఆయన ఏమైనా ఆరోగ్యంగా ఉన్నాడా? ఇవన్నీ పోయినా పర్లేదు, ఆయన ఒక్కడైనా ఆరోగ్యంగా ఉన్నాడా? లేదు, ఆయన అనారోగ్యం పాలయ్యాడు. ఆ అనారోగ్యంగా ఉన్నప్పుడు స్నేహితులంతా వారంతా ఏమైనా ఊరటనిస్తున్నారా వారి మాట వల్ల అంటే అదీ లేదు. భార్య ఉంది, భార్య వచ్చి ఏమంటుంది? ఏంటిది, ఇంకా దేవుని దూషించి చావరాదు అని చెప్తుంది. అప్పుడు ఏమన్నాడు యోబు? మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడకు, మేలు చేసినప్పుడైతే మేలు అనుభవించాం కానీ ఇప్పుడు శ్రమ రాగానే ఎందుకు అలా మాట్లాడుతున్నావు అని. ఎంత భయంకరమైన పరిస్థితి. స్నేహితులందరూ వచ్చి ఒక్కొక్కరు ఒక్కో రకమైన హేళన ఒక్కోలాగా మాట్లాడుతూ ఉన్నారు. ఎంత శ్రమలో ఉన్నాడో చూడండి. ఆయన బూడిదలో కూర్చొని చిల్ల పెంకులు తీసుకొని ఒళ్ళు గీక్కుంటున్నాడంట. ఆ చర్మ వ్యాధి భయంకరమైన వ్యాధి అంట. మామూలుగా ఇప్పుడు బైబిల్ రీసెర్చ్ చేస్తున్న వారు చెప్తూ ఉంటారు, భయంకరమైన చర్మ వ్యాధి. అసలు మనం చిన్న ఎలర్జీ కూడా తట్టుకోలేం. చిన్నది ఏదైనా, ఇంట్లో ఒక చిన్న కోడి చచ్చిపోతే బాధ ఉంటుంది. మాకు ఒక మంచి డాగ్ ఉండే, అది ఎంత అంటే దాన్ని అంత బాగా ఇట్లా ప్రేయర్స్ నుండి ఇంటికి వెళ్ళగానే ఇట్లా ప్రేమగా దగ్గరకు వస్తూ ఉండేది. అది చచ్చిపోతే ఎంత బాధపడ్డాడో పాస్టర్ అయితే. నెక్స్ట్ డే మీటింగ్ ఉంది, ఈవినింగ్ మీటింగ్కి వెళ్ళాలి కదండి మనము అని అంటే ఇంకా అదే ఒకలాంటి బాధతో కూర్చొని ఉన్నాడు. ఏంటిదండి అంటే, అబ్బాయి ఎంత మంచిగా ఎప్పుడు బయటికి వెళ్ళినా లోపలికి వచ్చినా, అసలు మామూలుగానే డాగ్స్ అంటే ఇష్టం. మా డాడీ అయితే ఇంకా డాగ్ చనిపోయినందుకు 3 రోజులు అన్నం తినలేదంట. అంటే కొందరు కొన్నిటి మీద అంత ప్రేమిస్తారు అంతగా. అంటే అలాంటి చిన్న జంతువులు ఏమైనా చనిపోతేనే అంత బాధ మనలో ఉంటే, అసలు యోబుకు వేలకు వేల పశువులన్నీ చనిపోయాయి, పంట అంతా నష్టమైంది, పనివారు పోయారు, ఇంకా తనకున్న ఆరోగ్యము కోల్పోయాడు, సంతానం కోల్పోయాడు. ఎంత శ్రమ అండి, ఎంత శ్రమ. మీరు ఎప్పుడైనా గుర్తు చేసుకుంటున్నారో లేదో, అంతటి శ్రమలైతే మనం ఏం అనుభవించట్లేదు. అలాంటి శ్రమలో కూడా ఆయన దేవుణ్ణి మాత్రం దూషించలేదు తన నోటి మాట చేత కూడా. అందుకే అన్నీ ఇచ్చాడు ఆయన్నే, ఆయనకే స్తుతి కలుగునుగాక అనే మాట అంటాడు. ఎంత గొప్ప మాట కదా. నీవు నేను కూడా అలా చెప్పగలగాలి. ఎంత శ్రమలు వచ్చినా, పాపాత్ములు చేసిన తిరస్కారం అంతా ఓర్చుకొనిన దేవుని చూడాలి. ఎన్నో శ్రమలు అనుభవించిన దేవుని వైపు చూడగలగాలి. మనము విశ్వాసమున కర్త దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు, ఆ కల్వరిగిరిలో వ్రేలాడుతున్న ప్రభు వైపు చూడగలగాలి. మనం ఎప్పుడు కూడా శ్రమ సమయంలో కృంగిపోవడానికి వీల్లేదని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఇదే కీర్తనల గ్రంథం 119 119వ కీర్తన 71వ వచనములో 67వ వచనాన్ని కూడా చూద్దాం ఒక మాట. శ్రమ కలుగక మునిపే నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నేను నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. 67వ వచనం చదివినామా? 71వ వచనం కూడా చదువు. నేర్చుకొనున్నట్లు శ్రమ నొందియుండుట నాకు మేలాయను. శ్రమ నొందియుండుట మేలాయను అంటే శ్రమల ద్వారా మేలు ఉంది అనే విషయాన్ని గ్రహించాలి. మొట్టమొదటిది మనం చూసాం, శ్రమల ద్వారా విధేయత. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. రోమాపత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో కూడా శ్రమల ద్వారా విధేయత నేర్చుకొనిన ప్రభువును జ్ఞాపకం చేసుకొని, శ్రమలలో కూడా మనం విధేయులుగా ఉండడానికి ఇష్టపడినట్లయితే దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకొని దేవుడై ఉంటున్నాడు. నిర్గమకాండంలో చూసాం, శ్రమల ద్వారా అభివృద్ధి ఉంది అనే విషయాన్ని మనం చూసాం. శ్రమలు మన ఘనతకు కారణముగా ఉంటావనే విషయాన్ని 1 పేతురు 1వ అధ్యాయం 7వ వచనంలో కూడా మనం చూడగలం. శ్రమల ద్వారా అభివృద్ధి, శ్రమల ద్వారా మేలు, శ్రమల ద్వారా విధేయత నేర్చుకున్నాం. శ్రమలు మన ఘనతకు కారణముగా ఉంటవి ఆయన ప్రత్యక్షమైన సమయంలో అనే విషయాన్ని మనం గ్రహించాలి. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఎలాంటి శ్రమ సమయంలోనైనా నువ్వు కృంగిపోకుండా ఉంటే, కృంగిపోతే మాత్రం చేతగాని వారం అవుతాం. శ్రమ సమయంలో మనం కృంగిపోకుండా ధైర్యంగా ప్రభు పాదాల చెంత చేరి మనం ప్రభును స్తుతించాలే కానీ ఎక్కడ కృంగిపోవడానికి వీల్లేదు. యోబును గుర్తు చేసుకున్నాం.
చూస్తున్నాం. నిజమే, ఎన్ని శ్రమలు ఉన్నా కానీ ఆ శ్రమల సమయంలో స్నేహితుల కొరకు ప్రార్థన చేయడం వల్ల ఏమైందంటే తెలుసా, మనం శ్రమ వస్తే ప్రార్థన చేయరు కొందరు, శ్రమ వస్తే కొందరు దేవుని పాదాల యొద్దకు వస్తారు. శ్రమ సమయంలో ఆయన ఎంత బాధలో ఉండగా దేవుడు తనకు చెప్పిన విధంగా స్నేహితుల కొరకు ప్రార్థన చేస్తే మునుపటి క్షేమస్థితి అతనికి వచ్చిందంట. కొందరు ఏం చేస్తారంటే ప్రార్థన ప్రారంభించారంటే వారి కొరకే, వారి కుటుంబం కొరకే, వారి కొరకే ప్రార్థన చేస్తారు, వారి క్షేమం కొరకే ప్రార్థన చేస్తారు. కానీ దేవుడు చెప్తా ఉన్నాడు, నీ స్నేహితుల క్షేమం కొరకు ప్రార్థన చేయమంటే అతని క్షేమస్థితి మరలా అతనికి దేవుడు దయచేసెను అనే మాట 42వ అధ్యాయంలో చూస్తాం. అక్కడే మునుపటి కంటే అధికమైన దీవెనలు అతడు పొందుకోవడం చూస్తాం. రెండింతల ఆశీర్వాదములు, రెట్టింపు దీవెనలు ఆయన పొందుకున్నాడు. కోల్పోయిన సంతానం దేవుడు మరలా ఇచ్చాడు. వారి వంటి సౌందర్యవంతులు భూమి మీద ఎవ్వరు లేరంట. అంటే అంత అందమైన పిల్లలంట యోబుకు దేవుడు ఇచ్చింది. తిరిగి మరలా ఎంత ఆస్తి కోల్పోయాడో అంతకు రెట్టింపుగా దేవుడు ఇచ్చాడు తనకి. ఎంతటి అంటే శ్రమను ఓర్చుకోగలిగితే దేవుడు తప్పకుండా దేవుడు మనల్ని జ్ఞాపకము చేసుకుంటాడని మర్చిపోకూడదు. ఈ లోకంలో శ్రమలను ఏవి కూడా ఇవెన్న తగినవి కాదు. కాబట్టి ఈ శ్రమ వలన మనము నిరుత్సాహపడడానికి వీల్లేదు. మనము దేవుని వెన్నంటి ఉంటే, దేవునితో మనము నడవగలిగితే మన శ్రమలుగా అనిపించవు. లోకంలో కలిసిపోయి లోకంలో ఉన్న వాటిని ప్రేమిస్తూ ఇవన్నీ చేస్తే మనకు చిన్న శ్రమ వచ్చినా అది పెద్ద శ్రమగా అనిపిస్తుంది. అదే దేవునితో కలిసిపోయి ఉంటే, దేవునితో సహవాసం చేస్తే, దేవునితో అంటుకట్టబడి ఉంటే నువ్వు ఆరిపోవడానికి వీల్లేదు. దుష్టుడు నీకు ఎన్ని అగ్నిబాణములు వేసినా వాటిని ఆర్పుటకు శక్తి గల వారముగా ప్రార్థనా శక్తి కలిగి ఉండాలి. మనమందరం కూడా ప్రార్థనా శక్తి ఎక్కువగా నీకు సమయం దొరికినప్పుడు దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించగలగాలి. నాకు ఈ మధ్య ఓ మనుమడు ఓ మనుమరాలు ఒక్కరోజు తేడాతోనే దేవుడి కృప వల్ల దేవుడు ఇచ్చాడు. కోడలు కొరకు ప్రార్థన చేస్తున్నాం, సంఘము ఈ విధంగా ప్రార్థన చేస్తుండగా దేవుడు ఇచ్చాడు. నవంబరు 16న ఒకరు 17న ఒకరు పుట్టారు. ఓకే, సంతోషంగా ఉంది. కానీ ప్రార్థనకు అంతకుముందు ఎంత టైం స్పెండ్ చేసేదో, ఎంత చక్కగా స్పెషల్ టైం ఉండేది నాకు. కానీ ఇప్పుడు నేను పనులు చేసుకుంటూ ప్రార్థన చేయాల్సి వస్తుంది. పనులన్నీ ఏ పనుల మీద ఉన్నా కానీ ఆ పని మీద ఎక్కువ ధ్యాస కంటే దేవుని మీద ధ్యాసలో ఉండి పనులు చేసుకోవాల్సి వస్తుంది. మోకరించి ప్రార్థన చేద్దామంటే ఎవరో ఒకరు ఏడవడం, వాళ్ళ స్నానాలు, వాళ్ళ పనులు, ఇవన్నీ వీటిలో నిమగ్నం అయిపోయి. కానీ ఏది ఏమైనా ప్రార్థన అనేది మర్చిపోవడానికి వీల్లేదు. మనం మోకరించి ప్రార్థించగలగాలి. కాన్ఫరెన్స్ ప్రేయర్స్ ఉన్నాయా, నీకు సంఘంలో ప్రార్థనలు జరుగుతున్నాయా, ఏ రకమైన ప్రార్థన ఉన్నా కానీ ప్రార్థన ఎక్కువగా చేయగలిగితే క్రైస్తవులమని పిలువబడుతున్న మనం, క్రీస్తును పోలిన జీవితాన్ని కలిగి ఉండాల్సిన మనము ప్రార్థనకు దూరంగా ఉంటే ఈ లోకంకి దగ్గర అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. నువ్వు లోకానికి దూరంగా ఉన్నావు అంటే నీలో ప్రత్యేకత ప్రార్థనా జీవితం. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో. అక్కడ చూస్తాం మనం ఏంటంట, అపవాది వేస్తున్న అగ్నిబాణములు ఆర్పడానికి దేని ద్వారా? ప్రార్థన అనే ఆయుధాన్ని మనం చేత పట్టుకుంటేనే వాడు వేసే అగ్నిబాణములు ఆర్పగలం. దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొని మనం ముందుకు వెళ్ళాలి. అప్పుడు సాతానుడు మనల్ని ముట్టలేడు. సాతానుడు మనల్ని ముట్టలేడు. నీవు దేవునితో సహవాసం చేస్తే వాడు ఇంకెక్కడో వేడి తట్టుకోలేడు, దూరంగా పారిపోతాడు. నువ్వు ప్రభుతో సహవాసం చేస్తే నీకు శ్రమలు కూడా శ్రమలు అనిపించవు. నువ్వు పచ్చగా ఎదుగుతూ ఉంటావు ప్రభువులో, కానీ ఆరిపోవు. ఒకవేళ దేవునికి వేరుగా ఉండి లోకముతో స్నేహం చేస్తే, దేవునికి ఆయాసకరమైన క్రియలు నీలో ఉంటే ఎండిపోయే పరిస్థితి. దేవునితో చెట్టుతో అంటుకట్టబడినప్పుడే పచ్చదనం కనిపిస్తుంది. ఎప్పుడైతే ఆ చెట్టుకు కొంచెము దూరమైనా కానీ, వేరైనా కానీ ఎండిపోయే పరిస్థితి. మనం కూడా అంతే, ప్రభువుతో అంటుకట్టబడిన వారముగా ఉండాలి. అప్పుడు మనం ప్రభులో ఎదగగలం. దేవుని సన్నిధికి వెళ్ళే విషయం కానీ, వాక్యం చదివే విషయము, ప్రార్థన చేసేది కానీ ఏది కూడా తగ్గడానికి వీల్లేదు. ఇంకా మనకు సమయం లేదు. మనం ప్రతిరోజు దినదినం ఆత్మీయ స్థితిలో ఎదగాలి. అందుకే ఈ లెంట్ డేస్ ప్రేయర్స్ కొందరు అంటున్నారు ఆచారం అని. కాదు, మనం ఆచారం అని కాదు. ఈ 40 రోజుల ప్రార్థనలో చక్కగా రోజు వాక్యాన్ని ఎంత చక్కగా ఆ రోజంతా ధ్యానించవచ్చు. మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ మనకు వాక్యము దొరుకుతుంది కదా. శ్రమలలో ఈరోజు మనం నేర్చుకున్న వాక్యం, శ్రమల ద్వారా సిరులు
ఏంటి అవనంటే మొట్టమొదటిది శ్రమల ద్వారా అభివృద్ధి, శ్రమల ద్వారా మేలు, శ్రమల ద్వారా విధేయత, శ్రమల ద్వారా విశ్వాసములో బలపడడానికి ఆస్కారం ఉంది. ఈ 4 విషయాలు మర్చిపోకూడదు. శ్రమలు మన ఘనతకు కారణం అనే విషయాన్ని మర్చిపోకూడదు. ఇవి ఈ శ్రమల ద్వారా సిరులు, దేవుడిచ్చే ఆశీర్వాదాలు అనే విషయాన్ని మర్చిపోకూడదు. అందరం తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం.